ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ జారీ చేసింది. దశాబ్ద కాలం తర్వాత నిజాం కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ రావడం ఇదే తొలిసారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ వెల్లడించారు. తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగానే ఈ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించామని తెలిపారు. క్వాలిటీ విద్యను అందించడంతో పాటు వారు కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించేలా వారిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యతో పాటు క్రీడా, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వివిధ రంగాల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని వివరించారు. ఏ గ్రేడ్ లభించడం వల్ల తమకెంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని లభించిందని, ఇక ముందు కూడా టీం వర్క్తో కళాశాలలోని అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ మరియు పట్టణ మరియు వివిధ దేశాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి కోవిడ్ కారణంగా విదేశీ విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గింది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి ఏ గ్రేడ్ మూలంగా తప్పకుండా మేము పునర్వైభవాన్ని పొందుతామని సగౌరవంగా చెప్తున్నాను. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి కళాశాలను ఎంచుకోవడము జరుగుతుంది విద్యార్థులు తన యొక్క విద్యను అభ్యసించడకు. అందులో భాగంగా దోస్తులో మేము ఈసారి తప్పకుండా మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఉన్నతమైనటువంటి ఆశయాల కొరకై ఎవరైతే విద్యను అభ్యసిస్తుంటారో వారందరికీ మా యొక్క పూర్తి సహకారంతో కంపల్సరీ వాళ్ళందరికీ మంచి విద్యను అందించి వారు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ విద్యాలయం